హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చానండి. కోవిడ్ తర్వాత ఆర్ఆర్బీ రైల్వేస్ రిలీజ్ చేసిన ఆఫీసర్ రేంజ్ పోస్టులు అండి ఇవి. అండ్ ఆల్సో ద బెస్ట్ పేతో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. 32,800 నుంచి వీళ్ళ బేసిక్ పేనే ఉందండి. ఆల్మోస్ట్ 50,000 to 60,000 వరకు మీరు డ్రా చేసే అవకాశం అయితే ఉంటుంది. మనం ఇందులో డీటెయిల్స్కి వెళ్ళే ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సబ్స్క్రైబర్స్. అండ్ ఆల్సో మీరు ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేసినట్లయితే జాబ్ లేని వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ చూసి వాళ్ళ జాబ్ని చదివే అవకాశం అయితే ఉంటుందండి. సరే, మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 15/4/2024 టు క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024 అండి. కరెక్షన్స్, మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే 15/5/2024 టు 24/5/2024 వరకు ఉందండి. అండ్ ఆల్సో ఇది ఆఫీసర్ రేంజ్ పోస్టులు అండి. సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6 పే అయితే ఉంటుందండి. 35,400 ఇది బేసిక్ పేనండి. ఇది వేకెన్సీస్ అంటే లైక్ B1 ఇక్కడ B1 అనేది ఏంటంటే అండి, ఇది నేను మ్యాక్సిమం లాస్ట్లో కానీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఏజ్ 20 to 28 రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మొత్తం అయితే పోస్టులు 452 పోస్టులు ఉన్నాయండి. ఇందులో 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి కింద నోట్ అని చెప్పి మెన్షన్ చేశారు. డ్యూ టు COVID-19 పాండమిక్ గురించి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ పర్సూ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. అండ్ ఆల్సో మనము ఏజ్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. క్యాస్ట్, కేటగిరీ, మెడికల్ ఫిట్నెస్, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెగిటివ్ మార్క్స్, అసలు ఏమేమి స్టేజెస్ ఉన్నాయనేది మనం క్లియర్గా అయితే ఇందులో చూద్దామండి. స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చూసినట్లయితే CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీకి వాళ్ళు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదండి. దోస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే పెట్కి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎగ్జామ్టెడ్ అండి. కానీ వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుందండి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, B1 కేటగిరీ అంటే ఏంటి అంటే ఏదన్నా మెడికల్లో మనం ఫిట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పేశారండి. గ్లాసెస్ ఉన్నా, ఫ్లాట్ ఫుట్ ఉన్నా, నాక్ నీస్ ఉన్నా, తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా వాళ్ళు జాబ్లో రిక్రూట్ చేసుకోరని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిందండి. తర్వాత నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్ అయ్యే ఉండాలండి ఖచ్చితంగా. 20 to 25 years, 20 to 28 చేశారండి ఇప్పుడు ప్రెసెంట్. అది ఇక్కడ మనం చూసుకోవాల్సింది. ఇక్కడ కేటగిరీస్ చూసుకుందామండి. SC/STకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. OBCకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్స్ విత్ అట్లీస్ట్ అంటే వీళ్ళకి వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్గా వర్క్ చేసిన జనరల్ వాళ్ళకి వచ్చేసి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. OBC వాళ్ళకి 6 years అండి. SC/STకి వచ్చేసి 8 years. ఫీమేల్ క్యాండిడేట్స్ విడోస్ కానీ డివోర్స్ కానీ ఎవరైనా ఉంటే జనరల్ వాళ్ళకి వచ్చేసి 2 years అండి. OBCకి 5 years, SC/STకి 7 years అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి 5 years, OBC వాళ్ళకి వచ్చేసి 8 years, SC/ST వాళ్ళకి వచ్చేసి 10 years అండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఏజ్ గ్రూప్ 20 to 28 వరకు పెంచారండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది వరకు 20 to 25 years ఉండేది, ఇప్పుడు 28 చేశారండి. జనరల్ OBC, జనరల్ EWS వాళ్ళకి వచ్చేసి 1996 లైక్ అప్పటి డేట్ ఆఫ్ బర్త్ 1996లో. తర్వాత OBC వాళ్ళకి వచ్చేసి 1993 అండి. SC/ST వాళ్ళకి వచ్చేసి 1991లో. ఈ ఏజెస్లో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండి 2004 లోపు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 500 పే చేయాలండి CBT టెస్ట్కి. నేను ఆల్రెడీ చెప్పాను, CBT టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇది అటెండ్ చేయాలి అంటే మనం ఎగ్జామినేషన్ ఫీ జనరల్ వాళ్ళు 500 పే చేయాలండి. అది CBT టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు రీఫండ్ చేస్తాము అని. అందుకని మనం ఏం చేయాలి అంటే డెబిట్ కార్డ్తో కానీ, క్రెడిట్ కార్డ్తో కానీ, UPIతో కానీ మనం ఏం చేసుకోవాలంటే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలండి. తర్వాత SC/ST క్యాండిడేట్స్ వచ్చేసి 250 రూపీస్ అండి వాళ్ళకి. వీళ్ళకి కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పేమెంట్ రీఫండ్ అయితే చేస్తామని చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
ఫిజికల్ మెజర్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నార్మల్గా రాసే వాళ్ళకి, కానీ మిలిటరీ వాళ్ళకి ఏంటంటే పెట్కి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. కానీ పిఎంటీ ఖచ్చితంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి టోటల్ 90 మార్క్స్ ఉంటుందండి. 90 మినిట్స్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే ఒక మార్క్ వస్తుందండి. లేదా ఇక్కడికి వచ్చేసి మనకి మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి 1/3 అని చెప్పేసి. ఇక్కడ మన మినిమం క్వాలిఫికేషన్ చూడండి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి యూఆర్ వాళ్ళకి వచ్చేసి యూఆర్ వాళ్ళకి వచ్చేసి అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళందరికీ వచ్చేసి 35 అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 30. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ అండి. ఇవి వస్తే సరిపోదండి ఖచ్చితంగా. కింద మీకు ఒక లైన్ ఇచ్చేసాడు చూడండి. ద మార్క్స్ కోడ్ ఇన్ సిబిటి షెల్ బి కౌంటెడ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్. అంటే ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్ వస్తే సరిపోదండి, మెరిట్ మార్క్సే రావాలి. ఎందుకు అంటే క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు ఒక కట్ ఆఫ్ అయితే పెడతారండి. ఆ కట్ ఆఫ్ని మనం రీచ్ అవ్వాలి. సో తర్వాత మనం చూసుకుంటే అర్థమెటిక్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్. నేను చాలాసార్లు చాలా రిక్రూట్మెంట్స్ని అదే చెప్పానండి. మనం అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మీద పట్టుంటే ప్రతి ఎగ్జామ్ క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటుందని నేను చెప్పానండి. అండ్ ఆల్సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకు తెలుసు కదండి. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరండి? సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేస్తారు? షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కిను ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఈ రెండిట్లకి పిలుస్తారండి. ఈ రెండిట్లకి పిలిచిన తర్వాత ఇందులో క్వాలిఫై అయితేనే డీవీకి పంపిస్తారండి. డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఒకవేళ ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, కొంతమంది అన్నీ క్లియర్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావచ్చు, రాకపోవచ్చు. అలా 10 times కన్నా ఎవరైనా మిగిలిపోతే ఫిజికల్ ఎఫిషియన్సీలో కానీ ఫిజికల్ మెజర్మెంట్స్లో కానీ పోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారండి. కానీ అది అయ్యే అవకాశం అయితే లేదు అని నేను అనాలి. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ వరకు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరు వదులుకోరండి. ఇక్కడ చూడండి, మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్కి వచ్చేసేటప్పటికి 1600 meters 6 minutes 30 seconds పరిగెట్టాలి. అది ఫీమేల్కి అయితే లేదండి. కానీ 800 meters మెన్కి లేదు, ఫీమేల్కి ఉందండి. ఇది నోటిఫికేషన్లో మీకు క్లియర్గా మీకు మెన్షన్ అయితే చేసింది. తర్వాత చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్, లెవెల్ వచ్చేసి లెవెల్ 6 అండి, 35,400. B1 అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఫిజికల్ ఫిట్గా ఉండాలి. అంటే ఎట్లాంటి గ్లాసెస్ వేసుకోవడం, అంటే కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, ఎనీ అదర్ బాడీలో డిఫెక్ట్స్ ఏమున్నా కూడా వాళ్ళు తీసుకొని పర్ఫెక్ట్గా చెప్పేశారండి. తర్వాత గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది వీళ్ళ క్వాలిఫికేషన్ అండి. తర్వాత సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే తీసుకోము, ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి ముందే చెప్పారండి. సో మీరు ఏదైనా గ్లాసెస్ ఉన్న ఐ టెస్ట్ ఏదైనా మీరు కవర్ చేసుకోగలిగితే, సో ఐ టెస్ట్ అన్నా మీరు కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఐసైట్ ఎక్కువగా ఉన్నట్లయితే బెటర్, ఫస్టే స్టాప్ అయిపోవడం బెటర్. ఇక్కడ చూడండి దానికి ఏవే పోస్టులు ఉన్నాయనేది కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఇది బాగా లెంత్ అయిపోతుంది. సో అందుకని నేనైతే మధ్యలో కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కిందే మనకి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఇక్కడ కిందనే మనకి ఇచ్చేసారండి నోటిఫికేషన్ కిందే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ ఆల్సో నేను చాలా ఫాస్ట్గా
ఇన్ఫర్మేషన్‌గా చెప్పేస్తున్నాను. సో, ఐయామ్ సో సారీ. ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో, మీరే ఒక్కసారి క్లియర్‌గా చూసుకొని స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో, ఇట్లాంటి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఐ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ మీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.